హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు అయోధ్యకి సంబంధించిన పార్ట్ 1 చూసే ఉంటారు కదండి. ఇది పార్ట్ 2 అనమాట. ఈ వీడియోలో అయితే ఇంకా కొన్ని ప్లేసెస్ అనేవి మేము విజిట్ చేసాము. ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసాం అనేది ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ముందుగా అయితే మేము బడే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చామండి. ఆల్రెడీ మనం ప్రయాగ్రాజ్లో ఒక బడే హనుమాన్ టెంపుల్ చూసాం కదండి. ఇది అయోధ్యలో ఉన్న బడే హనుమాన్ టెంపుల్ అనమాట. ఇక్కడికైతే ఫస్ట్ వచ్చేసామండి. ఎంట్రన్స్లో చూసారు కదండి, ఆల్రెడీ పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంది. అది ఎంట్రన్స్ అనమాట అండి. ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి శివుడు బొమ్మ అయితే ఉందండి. శివుడు విగ్రహం తర్వాత నెక్స్ట్ మనకి కృష్ణుడు బొమ్మ అయితే ఉందన్నమాట. ఆ కృష్ణుడు మనకి గోవర్ధన పర్వతాన్ని లిఫ్ట్ చేస్తారు కదండి, దానికి సంబంధించిన దాన్ని కూడా రీక్రియేట్ చేశారనమాట అక్కడ. ఇక్కడ ఇదైతే దానికన్నా కొంచెం ఫ్రంట్కి రాగానే మనకి లెఫ్ట్ సైడే ఇలా చిన్ని మ్యూజియం టైప్ లాగా ఉందన్నమాట అండి. దీనికి కూడా టికెట్ ఉంది. పర్ హెడ్ వచ్చేటప్పటికి 10 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. ఆ 10 రూపీస్ తీసుకుని మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే ఇక్కడ ఎగ్జిబిషన్ కింద ఉన్నాయన్నమాట. కృష్ణుడికి సంబంధించిన ఇమేజెస్ కానీ లేదంటే హనుమంతుడికి సంబంధించిన ఇమేజెస్ అలా చిన్న చిన్న సెగ్మెంట్స్ అన్నీ ఇలా రీక్రియేట్ చేసి ఉన్నాయి. అన్నీ యానిమేషన్ టైప్ లాగా ఇలా కదులుతున్నాయి అనమాట అండి. ఇలా చిన్న ఎగ్జిబిషన్ టైప్ లాగా పెట్టారనమాట ఇక్కడ. మొత్తం డబ్బులు మయమే. ఇక్కడతో మనకి ఎక్స్పో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాము అంటే ఇక్కడ ఒక స్వామీజీ ఉన్నారు చూసారా. ఈ స్వామీజీ గురించి తర్వాత చెప్తానండి. ఇక్కడేమో ఫస్ట్ అమ్మవారి విగ్రహం అయితే ఉంది. అక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత పక్కనే మనకి హనుమంతుడి విగ్రహం కూడా ఉందన్నమాట. ఇక్కడ దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఒక స్వామీజీ దగ్గరికి అయితే తీసుకెళ్లారండి. అక్కడైతే వీడియో తీయనివ్వలేదు అనమాట. ఆ స్వామీజీ దగ్గర ఏంటంటే కూర్చోపెట్టి ఏదో మెడిటేషన్ అది చేయించి అన్నదానానికి గోదానానికి అమౌంట్ ఏదో ఇవ్వమని అన్నారు. సమ్ అలా ఏదో చెప్పారనమాట. ఆ స్వామీజీ ఏమో భోజనం ఏమీ లేకుండా ఎప్పటి నుంచో మన దీని గురించి ఇలా మెడిటేషన్లోనే ఉండిపోయారని చెప్పి అలా ఏవో చెప్పారనమాట అండి. చెప్పి అమౌంట్ అది ఇమ్మన్నారనమాట. మేము ఎక్కువేమీ ఇవ్వలేదు, కొంచెం ఇచ్చేసి వచ్చేసామన్నమాట అండి. దానికోసమే అక్కడికి తీసుకెళ్లారు. మా అమ్మమ్మ చెప్పేది ఏంటి అంటే ఇంతవరకు మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఒక 3 టైమ్స్ అలా కాశీ వెళ్ళారండి. కాశీ వెళ్ళినప్పుడు ఈ అయోధ్య, ప్రయాగ్రాజ్ ఇవన్నీ కూడా విజిట్ చేశారనమాట. అప్పుడైతే ఇలాంటి ప్లేసెస్ ఏమీ లేవన్నమాట. అప్పుడైతే రామ మందిర్ కూడా లేదు. రామ మందిర్ కూడా ఓన్లీ రాళ్ళు అలా అలా ఉండేదన్నమాట. అది చూసుకుని మన హనుమాన్ గర్హి ఉంది కదండి, ఆ గర్హి చూసుకుని వచ్చేసేవారనమాట. ఈ ప్లేసెస్ అన్నీ కొత్తగా ఇప్పుడు డెవలప్ చేసి ఇప్పుడు చెప్తున్న ప్లేసెస్ అని చెప్పి మా అమ్మమ్మ చెప్పారండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక బిల్డింగ్ చూసారు కదండి. ఆ బిల్డింగ్ ఏంటి అంటే రాజ్ద్వార్ మందిర్ అనమాట. ఇది ఇయర్లో 2 టైమ్స్ మాత్రమే ఓపెన్ చేస్తారండి. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరిగాము అంటే కనుక మనకి ఇక్కడ ఇలా హనుమాన్ గర్హి అనేది కనిపిస్తుంది అనమాట. మనకి బడే హనుమాన్ టెంపుల్ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్సేనండి. ఇప్పుడు మేము నడుచుకుంటూ వచ్చాం కదా, సేమ్ అదే దారిలో వచ్చారంటే మీకు హనుమాన్ గర్హి అనేది చాలా నియర్ బై అనమాట. ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు, దానికన్నా చాలా తక్కువే ఉంటుంది, మీటర్స్లోనే ఉంటుంది అనమాట. ఇదే హనుమాన్ గర్హి అండి. రామ మందిరాన్ని నిర్మించక ముందు అయోధ్యలో ప్రధాన ఆలయం ఇది. రామజన్మభూమి ఆలయం వివాదంలో ఉన్నప్పుడు అయోధ్యకు వచ్చిన భక్తులందరూ ఈ హనుమాన్ గర్హినే దర్శించుకునేవారటండి. ఇది కొంచెం హైట్లో ఉంటుందన్నమాట అండి. నియర్లీ మనం ఒక 80 to 90 స్టెప్స్ అనేవి ఎక్కవలసి ఉంటుందన్నమాట. పైన ప్రధాన ఆలయం అనేది ఉంటుంది. సీతారాములు లంక నుంచి తిరిగి వచ్చాక హనుమంతులు వారు ఈ ప్రదేశంలోనే బస చేశారట. అప్పటి నుంచి ఇక్కడ అయోధ్య రక్షకుడిగా ఆంజనేయ స్వామి ఉన్నారు అని భక్తుల విశ్వాసం. హనుమంతుడు అయోధ్యకు క్షేత్రపాలకుడు. ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఎలా ఉంటుంది అంటే తన తల్లి అయిన అంజనాదేవి వడిలో నిద్రిస్తున్న బాల హనుమంతుడి రూపంలో దర్శనమిస్తారు. విగ్రహాన్ని అయితే చూపించడానికి ట్రై చేస్తున్నారండి, మీరు కూడా దర్శించుకోండి. ఇలా చిన్నగా అయితే కనిపించింది అనమాట. ఈరోజు ట్యూస్డే అవడం వల్ల భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉందండి. ట్యూస్డేస్ అయితే కంపల్సరీ మనం వెయిట్ చేయాల్సిందే. చాలామంది ఉంటారనమాట జనాలు. మనకి నార్మల్గా వేరే టెంపుల్లో ఎక్కడికైనా వెళ్ళాము అంటే కొబ్బరికాయలు పట్టుకెళ్తాం కదండి, అదే ఇక్కడైతే అందరూ స్వీట్ బాక్సెస్ పట్టుకెళ్తున్నారనమాట. స్వీట్ బాక్సెస్ అనేవి మళ్ళీ ఆంజనేయస్వామికి చూపించి మళ్ళీ మనకే ఇచ్చేస్తున్నారనమాట ఇన్ రిటర్న్లో స్వీట్ బాక్సెస్ అనేవి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మేమైతే ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా కనకమహల్, రాజ్ దర్బారు ఇలా చిన్న చిన్న ప్లేసెస్ అనేవి ఉన్నాయండి. అవన్నీ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట.
ఇలా హనుమాన్ గర్హి నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి. లెఫ్ట్ సైడ్ వెళ్ళి స్ట్రైట్గా మనం ఆ రోడ్లోనే వచ్చాము అంటే కనుక ఇక్కడే మనకి దశరథ మహల్ అనేది ఉంటుందన్నమాట. ఇదేనండి దశరథ మహల్. లోపలికైతే వెళ్దాం, వెళ్ళి చూసేద్దాము. ఇక్కడైతే శ్రీరాముడు తండ్రి అయిన దశరథ మహారాజు నిజమైన రాజభవనం ఉండేదటండి ఇంతవరకు. దానికి గుర్తుగానే ఇక్కడ ఈ మహల్ని నిర్మించారండి. శ్రీరాముడు సోదరులతో చిన్నప్పుడు గడిపిన ప్రదేశం ఇది. ఈ ఆలయంలో శ్రీరాముడు తన తల్లిదండ్రులతో పాటు సోదరులతో కూడా దర్శనమిస్తారు. ఇదంతా బయట ప్రాంగణం అండి. ఈ బయట ప్రాంగణంలోంచి లోపలికి వెళ్ళాము అంటే కనుక మనకి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఇందాక మనం మెయిన్ ఎంట్రన్స్ అనేది చూసాం కదండి. అక్కడి నుంచి ఇదంతా ఈ ప్రాంగణం అంతా నడుచుకుంటూ వెళ్తే లోపలికి వెళ్ళేటప్పటికి ఈ మహల్ అనేది ఉంటుందన్నమాట. ఈ మహల్ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి. లోపలికి వెళ్ళామంటే అది కూడా నైట్ టైం కదండి, లైట్స్ అన్నిటితో చాలా బాగుందన్నమాట. ఇక్కడ మొత్తం శ్రీరాముడు తన తల్లి తండ్రులతో వాళ్ళ సోదరులతో మొత్తం అందరితో పాటు దర్శనం అనేది ఇస్తారనమాట అండి. లోపల విగ్రహాలు కూడా మనకి పాలరాయి విగ్రహాలు అనమాట అండి. చూడ్డానికి కూడా చాలా బాగుందనమాట. మాకు దర్శనం అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. జనాలు అనేది తక్కువ మందే ఉన్నారు కదా, ఈవినింగ్ అవ్వడం వల్ల ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ మేము కనకమహల్కి అయితే వెళ్ళాము. ఆ వీడియో అయితే మిస్ అయిందండి నా దగ్గర. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా, మేము శ్రీరాముడు దర్శనానికి వెళ్ళాలని చెప్పి చాలా ఫాస్ట్గా వెళ్ళాము. ఆ వీడియో అనేది తీయలేదు. సో కనకమహల్ కూడా దర్శించుకున్నామండి. కనకమహల్ అంటే బంగారు భవనం లేదా గోల్డెన్ ప్యాలెస్ అని అర్థం అండి. దీనిని కైకేయి భవన్ అని కూడా పిలుస్తారు. సీతారాములు కళ్యాణం జరిగాక వచ్చినప్పుడు కైకేయి ఈ భవనాన్ని కానుకగా ఇచ్చిందట. అందుకే దీనిని కైకేయి భవన్ అని కూడా పిలుస్తారు. ఈ మహల్లోనే సీతారాములు నివసించేవారట. ఈ కనకమహల్లో ఉన్న సీతారాముల విగ్రహాలకి బంగారు కిరీటాలు ఉంటాయంట. అందుకే దీనిని కనకమహల్ అని పిలుస్తారు. అలా మాకు కనకమహల్లో కూడా దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు శ్రీరాముడి దర్శనానికి అయితే వచ్చేసామండి. ఫైనల్గా ఇదేనమాట. అక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఎంట్రన్స్కి అయితే వచ్చేసామండి. ఇదేనండి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ కాంప్లెక్స్లోంచే మనం శ్రీరాముడి దర్శనానికి అయితే వెళ్ళాలి. మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదండి, 2 టెంపుల్స్ అనేవి ఉంటాయన్నమాట అండి. ఒకటి శ్రీ రామజానకి టెంపుల్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటేమో సుగ్రీవ టెంపుల్ అనేది ఉంటుందన్నమాట అండి. ఇది మనం ఇన్ రిటర్న్లో వచ్చేటప్పుడు అటు సైడ్ నుంచే వస్తామన్నమాట, రైట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మనం దర్శనం అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము లైన్లోకి వెళ్తున్నాం అనమాట అండి. ఈ లైన్లో నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే మనకి కాంప్లెక్స్ అనేది వస్తుందన్నమాట. ఆ కాంప్లెక్స్లోనే మనం స్లిప్పర్స్ అనేవి పెట్టుకోవాలి. దాని ఆపోజిట్లోనే ఫోన్ డిపాజిట్ చేసుకునే కౌంటర్ కూడా ఉంటుందన్నమాట. స్లిప్పర్స్ మనం ఏ కౌంటర్లో అయితే పెట్టామో ఆ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు అదే నెంబర్ కౌంటర్లో స్లిప్పర్స్ అనేది తీసుకోవాలన్నమాట అండి. ఫోన్స్ కూడా అంతే. నేను ఎక్కడి వరకు చూపించగలను మ్యాక్సిమం అక్కడ వరకు చూపిస్తానండి. దాని తర్వాత ఫోన్స్ అయితే కంపల్సరీగా డిపాజిట్ చేసేయాలి. లోపల వరకు అయితే మనకి మొబైల్స్ అనేవి ఎలా ఉండవు కదండి. మనకి ఎక్కువ టైం అనేది ఈ స్లిప్పర్స్ కౌంటర్స్ దగ్గర, ఫోన్ కౌంటర్ దగ్గరే మనకి ఎక్కువ టైం అనేది పడుతుందన్నమాట. సెక్యూరిటీ చెక్ అంతా అయిన తర్వాత స్లిప్పర్స్ డిపాజిట్ చేసి ఫోన్ డిపాజిట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇక్కడ లైటింగ్తో ఒక టెంపుల్ అనేది కనిపిస్తుంది కదండి, అక్కడ వరకే మనకి ఫోన్ అనేది ఎలా ఉంటుందన్నమాట. దానికి మించి అయితే ఫోన్ అనేది ఎలా ఉండదు. మనకి 1528వ సంవత్సరంలో మొదలైన రామ మందిరం వివాదం 2019 సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. 2020 ఆగస్టు 5వ తారీఖున రామ మందిరం నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. 2024 జనవరి 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ రాముడు పుట్టిన ప్రదేశం కాబట్టి ఇక్కడ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ శిల్పాన్ని మైసూరుకి చెందిన అర్జున్ యోగిరాజ్ చేశారు. మాకు దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిందండి. మనకి ఈ స్లిప్పర్స్ దగ్గర, ఫోన్ దగ్గరే ఎక్కువ టైం అనేది పడుతుంది, కానీ మనకి దర్శనంలో 4 లైన్స్ అనేవి ఉండడం వల్ల, పెద్ద పెద్ద లైన్స్ ఉండడం వల్ల దర్శనం అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా ఫ్రీగా కూడా కంప్లీట్ అయిందండి. దర్శనం మాత్రం చెప్పుకోకర్లేదు, చాలా బాగుంది. అండ్ విగ్రహం కూడా సూపర్గా ఉందండి. అసలు 2 కళ్ళు సరిపోవు అనమాట మనకి చూడటానికి. మనకి ఇంకా హారతికి అండ్ సుగం దర్శనం కూడా మనం బుక్ చేసుకోవచ్చండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంక దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేమైతే అదే సేమ్ రోడ్లోంచి స్ట్రైట్గా వచ్చామన్నమాట అండి. వస్తే ఇక్కడ మనకి హోటల్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మేము టిఫిన్ చేసి అయోధ్య నుంచి అయితే మళ్ళీ అగైన్ కాశీకి అయితే రిటర్న్ అయిపోతాం అనమాట అండి. మనకి ఇక్కడ జర్నీ వచ్చేటప్పటికి ఒక 4 to 5 అవర్స్ అనేది పడుతుంది కాబట్టి మేము వెళ్ళేటప్పటికి 2 o'clock అలా అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ కవర్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.